ఈ వరల్డ్ కప్లో ఆఫ్ఘనిస్తాన్ రికార్డుల మీద రికార్డులు అయితే సృష్టిస్తుంది. మొన్న జరిగిన మ్యాచ్లో ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించింది. ఈరోజు బంగ్లాదేశ్ని ఏకంగా ఓడించి సెమీస్కి అయితే క్వాలిఫై అయింది. కింగ్స్టన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ టాస్ గెలిచి బ్యాటింగ్ అయితే తీసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న స్టార్టింగ్ నుండి స్లోగానే ఆడింది. ఫస్ట్ బాల్ నుండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూనే బ్యాటింగ్ అయితే చేశారు. కింగ్స్టౌన్ పిచ్ బ్యాటింగ్కి ఏమాత్రం ఈజీ లేదు. అలాంటప్పుడు కూడా గుర్బజ్ చాలా స్లోగా ఆడి వికెట్ పడకుండా 43 రన్స్ అయితే చేశాడు. బట్ తనతో పాటు ఇంకో ఓపెనర్ అయిన ఇబ్రహీం జడ్డాన్ 18 రన్స్కే అవుట్ అయ్యాడు. ఫస్ట్ వికెట్ డౌన్ అవ్వగానే ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ఒక్క వికెట్ మంచి పార్ట్నర్షిప్ కానీ రాలేదు. వన్ డౌన్లో దిగిన ఒమర్ జై ముస్తఫిజుర్ రెహమాన్ బౌలింగ్లో వికెట్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన గుల్బద్దీన్ నయీం కానీ, మొహమ్మద్ నబీ కానీ, కరీం జన్నత్ కానీ ఎవరు అనుకున్న పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. అందరూ వస్తున్నారు, అవుట్ అవుతున్నారు. లాస్ట్లో రషీద్ ఖాన్ అయితే 10 బంతుల్లో 19 రన్స్ అయితే చేశాడు 300 స్ట్రైక్ రేట్తో. అండ్ టోటల్ వచ్చేసరికి 115 అయితే చేశారు. 116 టార్గెట్ అయితే పెట్టారు. బంగ్లాదేశ్ బౌలింగ్ విషయానికి వస్తే రిషాద్ హుస్సేన్ 4 ఓవర్లకి 3 వికెట్లు తీసి 26 రన్స్ అయితే ఇచ్చాడు. ఇంకా తస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్కి చెరొక వికెట్ దక్కగా సకీబుల్ హసన్కి, తంజీమ్ సకీబ్కి ఒక వికెట్ కూడా దొరకల. ఓవరాల్గా బంగ్లాదేశ్ బౌలర్స్ అయితే బౌలింగ్ బాగా చేశారు. ఫుల్ ఎకానమీలో టార్గెట్ అనేది చాలా లో టార్గెట్ అయితే ఇచ్చారు. బట్ కాకపోతే కింగ్స్టౌన్ పిచ్ అనేది బౌలింగ్ పిచ్. ఫస్ట్ బ్యాట్ తీసుకున్న వాళ్ళకి చాలా అంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అది మనం మొన్న ప్రీవియస్ మ్యాచెస్లో కూడా చూసాం. దానికి తోడు ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఆస్ట్రేలియాని చిత్తుగా ఓడించి బంగ్లాదేశ్ మీద వస్తున్నారు. సో వాళ్ళకి 115 టార్గెట్ అనేది చిన్నది కాదు. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యేలోపు రైన్ అయితే వచ్చింది. ఈ రైన్ అయితే చాలా పెద్దగా అయితే పడింది. దానివల్ల అయితే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వడానికి లేట్ అయితే అయింది. కొంచెంసేపటికి మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. ఎటువంటి ఓవర్స్ అయితే తగ్గలేదు. ఫుల్ మ్యాచ్ అయితే ప్లే చేయడానికి స్టార్ట్ అయ్యారు. లిటన్ దాస్ అండ్ తంజీమ్ హసన్ అయితే బంగ్లాదేశ్ ఓపెనర్స్. లిటన్ దాస్ నిలకడగా ఆడుతుంటే తంజీమ్ హసన్ మాత్రం డక్అవుట్ అయితే అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్కి ఫస్ట్ బ్రేక్ త్రూ అయితే తంజీద్ హసన్ రూపంలో వచ్చింది. ఫారూఖీ ఫస్ట్ బ్రేక్ త్రూ అయితే అందించాడు. ఆ తర్వాత కెప్టెన్ షంతు అనేది బరిలో దిగాడు. షంతు కానీ 5 పరుగులు చేసి నవీనుల్ హక్ ఓవర్లో నబీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయితే అయ్యాడు. ఆఫ్ఘనిస్తాన్ అంత లో టార్గెట్ పెట్టిన 2 వికెట్లు తీసి మళ్ళీ మ్యాచ్లోకి అయితే వచ్చారు. సెకండ్ వికెట్ తర్వాత షకీబుల్ హసన్ అయితే క్రీజ్లోకి వచ్చాడు. ఒకవైపు లిటన్ దాస్ స్టాండ్ అండ్ స్టడీగా ఆడుతుంటే అండ్ పార్ట్నర్షిప్ కోసం చూస్తున్నాడు. సెకండ్ వికెట్ తర్వాత షకీబ్ వచ్చి ఒక మంచి పార్ట్నర్షిప్ ఇస్తాడనుకుంటే ఫస్ట్ బాల్కి డక్అవుట్ అయ్యాడు. నవీనుల్ హక్ ఓవర్లో కాటన్ బౌల్డ్ అయితే అయ్యాడు. మూడో వికెట్ పడగానే ఆ తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్, రిడాయ్, మహమ్మదుల్లా, హుస్సైన్ ఎవరు కానీ ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే ఇవ్వలేదు. లిటన్ దాస్ నాన్ స్ట్రైకర్లో ఉంటున్నాడు కానీ వచ్చిన ప్రతి న్యూ బ్యాట్స్మెన్ అవుట్ అవుతూ వెళ్తున్నాడు. థర్డ్ వికెట్ తర్వాత వరుసగా 4 వికెట్స్ అయితే రషీద్ ఖాన్ వికెట్స్ తీసి రషీద్ ఖాన్ అగైన్ స్ట్రైక్స్ అన్నట్టు చేశాడు. 7 వికెట్స్ తర్వాత 20 రన్స్ అయితే చేయాలి 4 ఓవర్స్లో. ఒకవైపు లిటన్ దాస్ నాన్ స్ట్రైకర్లో ఉన్నారు. వచ్చిన ప్రతి బ్యాట్స్మెన్ జస్ట్ ఒక సింగిల్ తీసి లిటన్ దాస్కి స్ట్రైక్ ఇచ్చే సరిపోయేది. కానీ 7th వికెట్ పడినాక వచ్చిన హసన్ సాకిబ్ కానీ సర్వైవ్ అయితే అవ్వలేకపోయాడు. జస్ట్ ఒక సింగిల్ ఇచ్చి మ్యాచ్ని అయితే విన్నింగ్ సైడ్ అయితే తీసుకెళ్ళడానికి చాలా కష్టపడి వికెట్ అయితే ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ వచ్చేసరికి బంగ్లాదేశ్ 12 రన్స్ లాస్ట్ ఓవర్లో చేస్తే బంగ్లాదేశ్ విన్ అయ్యేది. ఇంకా వాళ్ళ దగ్గర 2 వికెట్స్ అయితే ఉన్నాయి. లిటన్ దాస్కి స్ట్రైక్ వచ్చిన స్ట్రైక్ పెట్టుకొని ఆ మ్యాచ్ని ఫినిష్ చేయాలని చూడలేదు. సింగిల్ తీయడం వల్ల టేలాండర్స్లో ఉన్న 2 బ్యాట్స్మెన్ తస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్ ఇద్దరు అవుట్ అవ్వడంతో బంగ్లాదేశ్ అయితే ఆల్అవుట్ అయ్యింది. 8 రన్స్తో ఆఫ్ఘనిస్తాన్ అయితే విన్ అయింది. అండ్ ఈ మ్యాచ్లో ఒక ఫన్నీ ఇన్సిడెంట్ కూడా జరిగింది. అదేంటంటే ఒక చోట ఆఫ్ఘనిస్తాన్ కోచ్ అయితే బయటికి వచ్చి స్లోగా వేయండి అని ఆఫ్ఘనిస్తాన్ బౌలర్స్కి చెప్తుంటే, ఎందుకంటే ఒకవేళ రైన్ వచ్చినా డిఎల్ఎస్ స్కోర్కి బంగ్లాదేశ్ దూరంగా ఉండడంతో స్లోగా వేయండి, ఒకవేళ రైన్ వస్తే మనమే గెలుస్తాం అన్నట్టు చెప్తే ఆ టైంలో కరెక్ట్గా
గుల్బదీన్ నయీం అయితే ఇంజూరీ అయినట్టయితే యాక్టింగ్ చేశాడు. సో అలా అప్పటికీ బాగానే నించున్న గుల్బదీన్ నయీం ఒక్కసారిగా ఆ కోచ్ చెప్పింది చూసి కావాలని గుల్బదీన్ నయీం చేశాడు అనేది అందరికైతే అర్థమైంది. ఎట్టకేలకు ఆఫ్ఘనిస్తాన్ అయితే బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ విన్ అవ్వడంతో సెమీస్కి క్వాలిఫై అయింది. ఈ మ్యాచ్ విన్ అవ్వడానికి మెయిన్ కారణం వచ్చేసరికి నవీనుల్ హక్, రషీద్ ఖాన్ ఇద్దరైతే అవుట్ స్టాండింగ్ బౌలింగ్ చేసి ఇద్దరు చెరొక 4 వికెట్స్ అయితే తీసుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా నవీనుల్ హక్ అయితే నిలిచాడు. సో ఫైనల్లీ మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా నడిచి ఆఫ్ఘనిస్తాన్ అయితే 8 రన్స్తో గెలిచారు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ రివ్యూ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.